అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలు పరిశీలిస్తే ఈ మధ్య కాలంలోనే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీకాకుళంలో జరిగిన ఏదైతే ఘటన ఉందో తొక్కిసలాట దాదాపుగా 10 మంది పైగా చనిపోయినారు, చాలామంది గాయపడ్డన్న విషయం అందరికీ తెలిసింది. ఇది ఒకటి. అలాగే గత నెలలో కందుకూరులో లక్ష్మీనాయుడు అనే కుటుంబం మీద జరిగిన దాడిలో అక్కడ కొంతమంది చనిపోయారు, అలాగే గాయపడ్డారు. ఈ రెండు కూడా ప్రైవేట్ ఘటనలే కదా. ఎందుకంటే మొన్న మన రాష్ట్ర మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా ఈ కాశీబుగ్గ టెంపుల్లో జరిగిన ఏదైతే ఉందో ఘటన, అది ప్రైవేట్ ఆలయం, ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న కార్యక్రమం. దీని వలన మాకు ప్రభుత్వానికి మేము ఎక్కువ బాధ్యత తీసుకునే స్థాయిలో మేము లేవనే స్థాయిలోనే మాట్లాడారు. ఎందుకంటే మాకు నోటీసులు లేదు, వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకోలేదు, కావున ఇంతమంది చనిపోయినారు అని చెప్పేసి ఒక ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చింది అని అనుకుందాం. అలాగే ఇప్పుడు లక్ష్మీనాయుడు అనే కుటుంబాన్ని తీసుకుంటే ఇది కూడా రెండు కుటుంబాల మధ్యన, అంటే ప్రైవేట్ వ్యక్తులే కదా, ఈ ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన గొడవల్లో చనిపోయిన వారికి ప్రభుత్వం ఏం చేసింది, వారికి వారి కుటుంబ సభ్యులకు అలాగే వారి యొక్క తమ్ముడికి కూడా ఐ థింక్ సో నగదు మరియు పొలం కూడా ఇచ్చింది. దాదాపుగా 2 లక్షలు 2 ఎకరాలు అని చెప్పేసి. ఇప్పుడు రెండు కూడా ప్రైవేట్ ఘటనలే. మరి లక్ష్మీనాయుడు అనే కుటుంబానికి హత్య జరిగితే వారికి పొలము మరియు నగదు ఇచ్చింది. మరి శ్రీకాకుళంలో టెంపుల్లో జరిగిన ఘటన, అది కూడా ప్రైవేట్ వ్యక్తులదే కదా. మరి వారికి ఎందుకు కేవలం నగదు మాత్రమే ఇచ్చారు? ఎందుకు వాళ్ళకు కూడా వీళ్ళలాగానే 2 ఎకరాల్లో స్థలము లేకపోతే ఇంకోటో ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఇది ఒకటి. ఒకసారి ఆలోచించుకోండి. నాకు తెలియట్లేదు, మేబీ నేను మాట్లాడే కరెక్టా తప్పు అనేది కూడా. ఎందుకంటే రెండు ప్రైవేట్ సంఘటనలే, అక్కడ వారికి ఒక న్యాయం, ఇక్కడ వారికి ఒక న్యాయమా? ఓకే సరే, ఈ రెండు ప్రైవేట్ ఘటనలు పక్కన పెడితే ఇంకొక విషయం కూడా మేము ఆలోచిద్దాం. ఈ సంవత్సరం జరిగిన ఘటనలు, ఒకటి తిరుమలలో తొక్కిసలాట జరిగి చనిపోయిన వారికి, అలాగే సింహాచలంలో నాసిరకం గోడ వల్ల కూలి కొంతమంది చనిపోయినారు. మరి ఇప్పుడు కాశీబుగ్గ అనుకుందాం, అలాగే వరదలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వరదల్లో దాదాపుగా 50 మంది పైగా చనిపోయారు. తిరుమల, సింహాచలం, అలాగే మనకు ఈ 3 ఘటనల్లో చనిపోయిన వ్యక్తులకు ఇది దీంట్లో చాలా వరకు ప్రభుత్వం యొక్క తప్పిదాలు ఉన్నాయో లేకపోతే ప్రభుత్వం కట్టడి చేయలేకపోవడం వల్ల జరిగిపోయిన నష్టం, ప్రాణ నష్టం ఇది. మరి ఈ తిరుమలలోను సింహాచలంలోను అలాగే వరదల్లో జరిగిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఇలాగే ప్రైవేటు వ్యక్తులకు ఏదైతే లక్ష్మీనాయుడు కుటుంబానికి ఇచ్చిన ఏదైతే పొలము అలాగే నగదు ఆ స్థాయిలో ఇచ్చిందా అనేది నా డౌట్.